హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు తోటవరి హరివిల్లు. వాళ్ళ వీడియో వచ్చేసి కాకరకాయ కూర అనమాట. ఇదిగోండి, కాకరకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలండి. శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే ఈ మధ్యన పురుగు మందులు ఎక్కువ స్ప్రే చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మనం శుభ్రం చేసుకోవాలి. ఇదే కాదండి, ఏ కూరగాయ అయినా మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత ముందు ఏమనగా తొడుములు కట్ చేసి ఇదిగోండి పెరుగు, అలాగే చింతపండు కలిపేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని ఇలాగ మనం కట్ చేసిన కాకరకాయలు వేసుకోవాలి. ఇలా కట్ చేసిన కాకరకాయలు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి. ఇలా కళ్ళుప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే పెరుగులో అంతా కలిసిపోవాలి ఉప్పు అంతా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న చేదు అనేది పోతుందన్నమాట. కాకరకాయ ఎవరో చాలా తినరు అనమాట చాలామంది. కొంతమంది ఇష్టంగా తింటారు. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టంగా తినాలంటే ఇలా చేసి పెట్టండి, తప్పనిసరిగా తింటారనమాట. సో ఇదిగోండి, ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. మనం ఒకసారి మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే కాకరకాయ మొత్తం మనం కలుపుకుంటే ఉడుకుతూ ఉంటుంది చక్కగా, మొత్తం కాయ అంతా ఉడుకుద్ది అనమాట. అప్పుడు దీంట్లో చేదు పోవటం వలన కూర కూడా రుచిగా ఉంటుంది. ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, కాకరకాయ ఉడికిపోయిందనమాట. చూడండి, నేను పట్టుకొని చూపిస్తున్నాను. ఇలాగ ఉడికించుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు ఇట్లా ఉడికించుకోవాలండి కాకరకాయలని. ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలాగ ఈ నీళ్ళలోంచి తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం చల్లార్చుకోవాలండి. బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం మసాలా చేసుకోవాలని చెప్పాను కదా, దీనికోసం జీలకర్ర అండి, ఒక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే ఒక ఎల్లుల్లిపాయలు ఒక 3 వాయలండి. ఇలాగ మనం రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి. ఈ జీలకర్రని ముందు మిక్సీ పట్టుకోవాలండి. ఇది నలిగిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇదిగోండి ఇలాగా చక్కగా మెత్తగా పట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, చక్కగా వెల్లుల్లిపాయ జీలకర్ర చక్కగా నలిగింది. దీన్ని ఒక బౌల్ వేసేసుకుందామండి. గిన్నె వేసేసుకొని దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి. ఇందాక మనం కాకరకాయలు ఉడకబెట్టేప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసాం కదా, ఇప్పుడు కాకరకాయ కారం సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడే. ఇదిగోండి, ఒక స్పూన్నర దాకా సాల్ట్ వేసాను. అలాగే కొంచెం పసుపు, అలాగే కారం అండి. కారం మనం కూరకి ఎంత కావాలో ఇప్పుడే వేసేసుకుని కలిపేసుకోవాలి. సపరేట్గా అంటూ వేసుకున్న తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలాగ ఉప్పు పసుపు కారం కలిపేసుకోవాలి. ఎంత కావాలో చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకొని మనం ఏదైనా ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు దాంట్లో కూడా వేసుకుంటే ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇదే కారం. ఇది మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవదండి. బయట ఉన్నా పాడవదు, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మన కారం రెడీ అయిపోయింది కదా. మనం ఉడికించుకున్న కాకరకాయలు చల్లారినాయండి. ఇప్పుడు వీటిని గంటు పెట్టుకోవాలి. మనం వీటిలో వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా గంటు పెట్టేటప్పుడు చూసుకోవాలి, లోపల ఉన్న పురుగులు ఉన్నా లేదన్నా పండుకాయలు ఉన్నా లోపల విత్తనాలు పండు ఉన్నా తీసేయండి. విత్తనాలు ఎక్కువ ఉన్నా ఏం పర్లేదు ఉంచండి, పండు మాత్రం తీసేయండి. ఎందుకంటే మళ్ళీ కూర నిల్వ ఉండదు అనమాట మనకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని చక్కగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం అన్నీ ఒకసారి వేస్తే వేగవు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలాగ కాకరకాయ ఆయిల్లో చక్కగా బాగా ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి కూర అనేది ఒక వారం రోజులున్నా కానీ పాడవదు అనమాట. రుచిగా ఉంటుంది, టేస్ట్ అనేది ఇంకా తగ్గదనమాట. ఇలాగ కాకరకాయలన్నీ ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి, వేయించుకున్న కాకరకాయలు కొంచెం చల్లారిన తర్వాత, వేడి మీద మనం చెయ్యి పట్టలేదు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదండి, ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలన్నీ రెడీ చేసుకున్న కారం ఉంది కదా, ఈ కారం ఈ కాయల్లో ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇలాగ కూర్చుకోవాలన్నమాట. ఇలాగ కాయలన్నీ చక్కగా కారం పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాము, మళ్ళీ నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వేయించుకోవాలండి. ఇదిగోండి, మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ బాండీలో ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలాగ మనం కారం పెట్టుకున్న కాకరకాయలన్నీ ఇలా వేయించుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగ మనం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, వేరే బౌల్ తీసుకున్నాం, కాకరకాయ మసాలా కూర రెడీ అయిపోయింది అనమాట. చేదు అని తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, అసలు చాలా ఇష్టంగా తింటారనమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మునుపట్లాగా ఆదరిస్తారని నమ్ముతున్నానండి. మళ్ళీ మరో వీడితో మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.